వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మన స్పెషల్ క్యాలీఫ్లవర్ మటన్. దీనిలోకి మనకి ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 వేసుకున్నానండి. ఉల్లిపాయలు 1/2 కేజీ మటన్కి 2 చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ విధంగా మనం వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మన మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా మంచిగా వేసి మనం వేయించుకున్న మసాలా అంతా కలిసేలాగా కలుపుకోండి. మంచిగా కలవనివ్వండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకోండి. అది కూడా మంచిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు 2 టమాటాలు 4 పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా మనం కలుపుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా సర్దుకొని మన టమాటాలు కూడా మగ్గినాక మన టమాటాలు మగ్గిపోయినాయండి మంచిగా. ఇప్పుడు దానికి సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీ కారం ఘాటుని బట్టి మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే మటన్ కొంచెం ఉడకాలి కదా. కుక్కర్ అయితే 2 విజిల్లు ఉంచుకోండి. మామూలుగా ఈ విధంగా అయితే ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. చక్కగా మనం పోసి నీరంతా ఎగిరిపోయింది. మటన్ కూడా సరిపడా ఉడికిందండి. దీనిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ అండి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని వేసుకున్నాను. బాగా దానిలో కలిసేలాగా వేసుకోండి. విధంగా మంచిగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మటన్ బాగుంటుంది, క్యాలీఫ్లవర్ టేస్ట్ బాగుంటుంది. ఈ 2 కలిస్తే ఎలా ఉంటాయో చూసుకోండి. ఇంకా టేస్టే వేరు. ఇది కూడా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. మనం మళ్ళీ కలుపుకొని మంచిగా మళ్ళీ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం అవంతా క్యాలీఫ్లవర్కి కూడా పట్టాలి కదా. మరి మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మన క్యాలీఫ్లవర్ కూరలో ఇప్పుడు ఒక కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఓన్లీ కొబ్బరి పొడి. దీనిలో మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసి మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు
మూత పెట్టుకుందాం అండి. ఐదు నిమిషాలు అయిపోయిందండి. మన క్యాలీఫ్లవర్ మటన్ కర్రీ రెడీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.